అలా జరగడానికి వీల్లేదు. ఆ మూగవాడి కోసం ఇంతమందిని అన్యాయం చేసుకోవడానికి వీల్లేదు. సుధాకర్ గారు, ఈ పరిస్థితిలో గోపి పక్కనే ఉండడం ఎంతైనా అవసరం. నీ అవసరం నాటక సమాజానికి ఉంది, నిన్ను నమ్ముకున్న మాకు ఉంది. రాధా, ఆ మూగవాడి సేవకు అవసరమైతే డబ్బిచ్చి మనిషిని పెట్టు. ఆ పని మీరే చేయండి. డబ్బిచ్చి మరో కొత్త నటిని పిలిపించుకోండి. జరగని పని. రాధా, ఇంతకాలం నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశాను. కానీ ఆఖరికి నిన్నే త్యాగం చేయలేదు. నువ్వు సర్వనాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. ఆ మాట నా పట్ల సానుభూతితో అంటే ధన్యవాదాలు. అంటే నీ పట్టు విడవు అన్నమాట. ఇది కేవలం పట్టుదలే అయితే ఎప్పుడో విడిచిపెట్టేదాన్ని. ఏమైనా సరే సంస్థని విడిచిపెట్టడానికి వీల్లేదు. గోపి కోసం నా సర్వస్వాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాధ, నువ్వు ఈ నాటక సమాజాన్ని వదిలిపెట్టలేదు. అగ్రిమెంట్ ఉంది, దాని మీద నీ సంతకం ఉంది. అది సిరాతో రాసుకున్న ఒప్పందం. ఇది మనసుతో పెనవేసుకున్న అనుబంధం. అయినా అవన్నీ నాన్నగారు చూసుకుంటారు. వస్తాను. నమస్తే. రావు, వెళ్ళి దశరథరాయని పిలుచురా, అర్జెంట్.